హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కలియుగం అంతం కావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయని పోతులూని బ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో ప్రస్తావించారు. కళ్ళ ముందు కనిపించే మరో సంకేతమే హరిశ్చంద్రకోటలో ఉన్న శివాలయం. ఇక్కడ ఉండే దేవాలయానికి కలియుగాంతానికి సంబంధం ఉందని స్థానికులు చెబుతారు. అక్కడ ఉన్న శివాలయంలో 5 అడుగుల శివలింగం ఉంటుంది. దానిపై ఉన్న రాయి కిందకు జారకుండా ఆపుతూ 4 స్తంభాలుంటాయి. ఈ స్తంభాలే యుగాంతం గురించి వివరిస్తాయని చెబుతారు. ఎందుకంటే ఈ గుడిలో ఉన్న 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ సందర్భంగా కలియుగానికి ఈ దేవాలయానికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో మహారాష్ట్రలో హరిశ్చంద్రగఢ్ కోటలో కలచూరి రాజవంశం నిర్మించింది. ఈ ఆలయానికి సమీపంలో 3 గుహలున్నాయి. అందులో ఒక గుహలో 5 అడుగుల శివలింగం ఉంది. ఈ లింగంపై ఒక స్తంభంపై మాత్రమే నిలబడి ఉంటుంది. మరో 3 స్తంభాలు పడిపోయాయి. ఆఖరి స్తంభం కూడా విరిగిపోతే కలియుగం అంతమైపోతుందని చాలామంది నమ్మకం. ఈ ఆలయంలో శివలింగం స్వయంభూగా వెలసిందని చాలామంది నమ్మకం. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివలింగంపై జలపాతం అందంగా పారుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ జలపాతంలో నీరు ఆధ్యాత్మిక, వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉన్నాయని భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్, కేదారేశ్వరి ఆలయంలో 4 స్తంభాల యొక్క కథ. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.